ప్రభాకర్, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖ. ఈరోజు వచ్చిన ఒక కేసు గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. ఆ పేషెంట్కి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది లాస్ట్ మంత్. వాళ్ళు వద్దనుకున్నారు. సో ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు, లేకపోతే ఏదో మెడికల్ షాప్లో మందులు ఇచ్చారు. సో అబార్షన్ ట్యాబ్లెట్స్ తీసుకుని మెడికల్ షాప్లో వాళ్ళు వేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఒక 1-2 days స్పాటింగ్ అయ్యి ఒక వారం రోజులు బ్లీడింగ్ అయ్యి ఆగిపోయింది. సడన్గా ఈరోజు మార్నింగ్ కడుపులో బాగా నొప్పి వచ్చేసి ఆ అమ్మాయికి కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయి నా దగ్గరకు వచ్చింది. స్కాన్ చేస్తే అసలు యూట్రస్లోనే ప్రెగ్నెన్సీ లేదు. ప్రెగ్నెన్సీ రైట్ ట్యూబ్లో, అంటే రైట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం, రైట్ ట్యూబ్లో ఫామ్ అయ్యింది. అండ్ అది రప్చర్ అంటే చితికిపోయింది. దానివల్ల మొత్తం పొట్టలో అబ్డామిన్ అంతా కూడా బ్లీడింగ్ అయిపోయింది అమ్మాయికి. వెంటనే నేను లాప్రోస్కోపిక్ సర్జరీ చేశాను అండ్ రైట్ ట్యూబ్ తీసేయాల్సి వచ్చింది. చాలా బ్లీడింగ్ కూడా అయ్యింది అమ్మాయికి. సో మ్యారీడా అన్మ్యారీడా ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత వెంటనే ఒకసారి మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఒకవేళ మీరు కాదనుకుంటుంటే గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో మీరు ఈ అబార్షన్ మందులు అనేవి తీసుకోవడం వల్ల మీరు చాలా సేఫ్గా ఉంటారు. థ్యాంక్ యూ.